ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గత వారం నుంచి ఈ రోజు వరకు నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాపాడి నీ యొక్క పాద సన్నిధికి మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. మాకు అనుగ్రహించిన ఈ యొక్క పరిశుద్ధ సమాజ మందిరంను బట్టి మీకు వందనాలు. ఈరోజు ప్రభు దినం ప్రభా, ఈ యొక్క ప్రపంచమంతా ప్రభా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని ఆరాధించే సమయము ప్రభా మాకు కలిగి ప్రభా ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మేమైతే ఘోరమైన పాపులం ప్రభా, పాపపు శాపంతో మమ్మల్ని పడి ఉన్న మమ్మల్ని మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభా మీరు మమ్మల్ని లేవనెత్తి మాకు అనుగ్రహించిన మీ యొక్క గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు. మీ యొక్క విలువైన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధినిగా చేసి ప్రభా మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు ఉచితంగా మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎవరైతే ప్రభా నీ యొక్క పరిశుద్ధ సమాజ మందిరంలోకి రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ త్వరపెట్టి క్షేమంగా ప్రభా నీ యొక్క సమయమునకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఇంకా రోగులుగా ఉన్నారో ప్రభా, లేవలేని స్థితిలో ఉన్నారో, ఇంటి వద్దనే ఉన్నారో వారిని త్వరపెట్టండి ప్రభా, మీరు లేవనెత్తండి. మీ యొక్క శక్తిని వారికి నింపి ప్రభా మీ యొక్క శరీరము మీ యొక్క రక్తము వారికి అనుగ్రహించడానికి ప్రభా మీ యొక్క గొప్ప మనస్సాక్షి వారికి అనుగ్రహించి వారిని లేవనెత్తి నీ యొక్క పరిశుద్ధ సమాజ మందిరంలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మేము జరగబడుచున్న ఈ యొక్క ప్రభా కూటమి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరాధన సమయము ప్రభా, ఆరాధన వాక్యము, అలాగే ప్రభా బలవర్తమానము, అలాగే మీ యొక్క శరీరంలో మీ యొక్క రక్తంలో పాలు పంచుకునే గొప్ప మనస్సాక్షి మా యొక్క సారథుల సంఘంలోనికి అందరికీ అనుగ్రహించి అందరిని ఒక పాత్రగా మీరు ఒక సంఘంలో ఉంచినందుకు మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ దాసుని అభిషేకించుకుని ప్రభా చేసిన పరిచర్య జ్ఞాపకం చేసుకుని ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో చేసిన ప్రతి పరిచర్యను ప్రభా నీరు కట్టి ఫలింపజేసి అది నూరంతలుగా ఫలించే వాక్యంగా ప్రభా మీరు అందిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభా ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు త్వరపడి రక్షణ ప్రభా కలిగి ప్రభా నీ యొక్క ప్రభా మీరు వచ్చు పర్యంతరము ప్రభా మీ కొరకే జీవించినట్లు సహాయం చేయండి. ప్రభా మీరు చేసిన ప్రతి ప్రభా మహోపకారాలను బట్టి, వేలాది మహోపకారాలను బట్టి మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్నదైన పాదని పాసాన్ని చేరి నమ్మి స్తుతించి నా ప్రభువును నా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రము పాడుడి అతి ప్రియుడగు ప్రభు యేసునకు, స్తుతి చెల్లించుడి స్తోత్రము పాడుడి అతి ప్రియుడగు ప్రభు యేసునకు. అడవి ఉల్లాసించి సంతసించెను, కస్తూరి పుష్పము వలె పూసెను. అడవి ఉల్లాసించి సంతసించెను, కస్తూరి పుష్పము వలె పూసెను. బహుగా పూయుచు ఉల్లాసముతో, బహుగా పూయుచు ఉల్లాసముతో పాడుడి ప్రభునకు స్తోత్రములు. స్తుతి చెల్లించుడి స్తోత్రము పాడుడి అతి ప్రియుడగు ప్రభు యేసునకు. అడవిలో కాలువలు పారెను, లెబానోను సౌందర్యము కలిగెను. అడవిలో కాలువలు పారెను, లెబానోను సౌందర్యము కలిగెను. భయపడక ధైర్యముగా నుండుడి, భయపడక ధైర్యముగా నుండుడి. పాడుడి ప్రభునకు స్తోత్రములు, స్తుతి చెల్లించుడి స్తోత్రము పాడుడి అతి ప్రియుడగు ప్రభు యేసునకు. కర్మెలు షారోను సొగసులే పరిమళించుచు సాగెదము. కర్మెలు షారోను సొగసులే
చెల్లించుడి స్తోత్రము పాడుడి అతి ప్రియుడగు ప్రభు యేసునకు స్తుతి చెల్లించుడి స్తోత్రము పాడుడి అతి ప్రియుడగు ప్రభు యేసునకు. మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చూసుకుందామండి. మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం అందరము కలిసి చదువుకుందామండి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. దేవుడు ఎంతైతే పరిశుద్ధుడో అంత పరిశుద్ధత నీ నుండి నా నుండి దేవుడు కోరుకొంచున్నాడు. మనము రక్షించబడిన తర్వాత మనం చేయవలసిన 4 పనులు ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అనగా అపోస్తలుల బోధ మన యొక్క దిన ఆరంభం నుంచి మనం చేసే మన వ్యక్తిగత బైబిల్ స్టడీ, కుటుంబ బైబిల్ స్టడీ, తర్వాత మన యొక్క వ్యక్తిగత ప్రార్థన, అలాగే కుటుంబ ప్రార్థన. ఇదే అపోస్తలుల బోధ. ప్రతి వార నియామక కూడికలకు రావడము, ఇక్కడ నిలవబడే సేవకులు ఇచ్చే వాక్యము, అది 100 ఫలించే వాక్యము. దేవుడు తన నోటితో వారికి అందించి మనకి అందించజేయడానికే ఇదే అపోస్తలుల బోధ. రెండవది దేవునితో చేసే మన సహవాసము. ఆ సహవాసంలో దేవుడు నీతో నాతో ఎలా మాట్లాడతాడంటే నీ యొక్క ప్రార్థన ద్వారా, నీవు చదివే ఈ యొక్క బైబిల్ ద్వారా, పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏమనుకుంటామంటే నాకు ఏ హెల్ప్ రావట్లేదు దేవుని దగ్గర నుంచి అని చాలాసార్లు మనం విసుగుతాం. మనము చేయవలసినది ఏంటంటే ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉంటాం. మనం ఎక్కడ పోరాడతామంటే దేవునితో మనం పోరాడాల్సింది. నీకు నాకు ఎంత గొప్ప రక్షణ అనుగ్రహించాడంటే మనము పాపంతో శాపంతో ఈ లోకంలో పడి చెడి ఉండగా జిగటగల అనే ఊబిలో పడిపోయాం. పాపపు అనే అగాధ జలములో మనం కూరుకుపోయి ఉన్నప్పుడు దేవుడు తన సొంత కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి పంపించి ఆయన మనిషి రూపంలో ఇక్కడికి వచ్చాడు. మనిషి కుమారునిగా వచ్చాడు. 33.5 సంవత్సరంలో నీ కొరకు నా కొరకు జీవించాడు. ఆ తర్వాత నీ యొక్క పాపము, మన యొక్క పాపము ఆయన తీసుకున్నాడు. ఆయన ఏ దుర్నీతి చేయలేదు. ఆయన పాపము చెయ్యజాలడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆయన దుర్నీతిని విసర్జించిన వాడు. ఆయన పాపం చెయ్యడు, పాపము చెయ్యజాలడు. కానీ పాపం చేసింది ఎవరంటే నీవు నేను. ఎలా అనగా మనం చేసిన పాపములకు వచ్చు జీతం ఏంటండి? మరణము. ఆ యొక్క మరణం ఎవరు తీసుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నారు. నీవు నేను మరణించాలి, అదే సిలువ. ఆయన్ను ఎన్నో దుర్భాషలాడారు, ఆయన వస్త్రం నుంచి చింపారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఎన్నో కొరడ దెబ్బలు కొట్టారు, ఆఖరికి తనలకు ముండ్ల కిరీటం పెట్టారు. చనిపోయాడా లేదా టెస్ట్ చేయడం కోసం ఆయన యొక్క ప్రక్కటెముకలో పొడిస్తే అక్కడి నుంచి ఏమొచ్చిందండి? నీరు వచ్చింది. ఆయన ఒంట్లో ఉన్న రక్తం అంతా పోయి నీరు వచ్చింది. మనము ఒక బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మనల్ని అన్ని టెస్టులు చేసి మనలోంచి తీసుకునేది మ్యాక్సిమం 250 ml ఆర్ 350 ml మ్యాక్సిమం. అంతే బ్లడ్ తీసుకోండి. అంతకన్నా బ్లడ్ ఎక్కువ తీసుకుంటే మనం కష్టం అంటారు డాక్టర్, మనల్నే కష్టం అంటారు. బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడే 350 కన్నా ఎక్కువ తీస్తే కష్టం అని అంటారు. అలాంటిది తండ్ల నుండి కింద వరకు, అరికాలి వరకు ఆయన ఒంటిలో ఉన్న మొత్తం రక్తము నీ కొరకు నా కొరకు చెల్లించాడు. అందును బట్టి దేవుడు ఈ రోజున మనకి ఇచ్చిన ఈ యొక్క సార్వత్రిక సంఘంలో మనం ఈరోజు ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ శక్తితో, నా పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుని మనం ఆరాధిస్తాం. ఆ తర్వాత మనకి దేవుడు అనుగ్రహించిన ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనకి దేనికి సూచిస్తుందంటే ఆయన యొక్క శరీరము రొట్టెగా, ఆయన యొక్క రక్తము మనకు ద్రాక్షరసంగా సూచిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం నుంచి చూస్తే గనక మనము
నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా వలన నైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఈ యొక్క శరీరము, ఈ యొక్క రక్తము దేనికి సూచిస్తుందంటే, ఈ యొక్క రొట్టె ఆయన యొక్క శరీరము నలగగొట్టబడిందిగా చూస్తున్నాము. అది ఎవరి కొరకు అంటే నీ కొరకు, నా కొరకు, ఈ మానవాళి కొరకు. ఆయన యొక్క రక్తము దేనికి సూచిస్తుందంటే, నీ యొక్క పాపములు, నా యొక్క పాపములు కడిగి వేసి ఆయన మనలను నీతిమంతులుగా చేసిన దాని కొరకై ఆయన యొక్క రక్తము మనకి సూచిస్తుంది. కాబట్టి ఇది ఆయన జ్ఞాపకం చేసుకోవడానికై ఈ యొక్క శరీరము, యొక్క రక్తము దేనికంటే ఆయన జ్ఞాపకం చేసుకొనుటకై. కానీ ఎవడు అయోగ్యముగా ఈ యొక్క పాత్రలో చేయి పెడతాడో వాడు అపరాధిగా ఎంచబడుతున్నాడు. ఇక్కడ 2 సూచనలు కనబడుతున్నాయి, 2 ఎగ్జాంపుల్స్. ఒకటి ఏంటంటే, నీకు నాకు ఇచ్చిన దేవుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవడు అయోగ్యముగా అంటే, నువ్వు యోగ్యము అంటే నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క శరీరంలో, రక్తంలో పాలు పంచుకోవాలి. ఇది దేవుడు పెట్టిన నియమం. అదే అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలు యందు ఎడతెగక ఉండుట. ఒక రక్షించబడిన వ్యక్తి ఖచ్చితంగా ఆయన యొక్క శరీరములకు, ఆయన యొక్క రక్తంలో ఆయన సాదృశ్యంగా మనకున్నాడు. అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రభువా ఈ యొక్క శరీరము నేను నలగొట్టబడాలి, నేను చనిపోవాలి, పాపం వల్ల వచ్చి జీతం మరణం, నేను మరణించాలి, కానీ నీవు నా కొరకే మరణించావు, అందును బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభువా నా యొక్క పాపములన్నిటిని క్షమించావు, అందును బట్టి నీవు ఇచ్చిన ఈ యొక్క ద్రాక్షరసమును బట్టి నా పాపములను క్షమించు. ఇది మనం యోగ్యంగా ఎంచుకోవాల్సింది. మన యొక్క పాపములను ఒప్పుకొని ఆయన యొక్క శరీరం, ఆయన రొట్టె, ఆయన యొక్క రక్తం తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే దేవుడు చెప్తున్న మాట, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చదువుకుందామండి. 53 నుంచి మనం చూద్దాము. కావున ఈ మాట పలికేది యేసుక్రీస్తు ప్రభువారు. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చిన మనుష్య కుమారుని గురించి సూచిస్తుంది. ఆ యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము త్రాగితే అసలు మీలో మీరు జీవమే లేదంటారు. రెండవది 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఒక రక్షించబడిన వ్యక్తి నా యొక్క శరీరము, నా యొక్క రక్తము తీసుకుంటేనే వాడు నిత్య జీవమునకు పాత్రుడు అని ఇది యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్న మాట. నెక్స్ట్, అంచెదినమున నేను వాని లేపుదును, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు, నేను వాని యందును నిలిచియుందును. కాబట్టి ఇక్కడ మనము ఒక వాక్యంను చూసుకుందామండి. 53వ వచనంలో, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. జీవము అనగా ఈ లోకంలో జీవించే జీవము. రెండో దేనికి సూచిస్తుందంటే అదే నిత్య జీవము. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన యొక్క శరీరము, యొక్క రక్తము పాలు పంచుకోకపోతే, మనం తీసుకోకపోతే అసలు ఫస్ట్ మనలో జీవమే లేదంటున్నారు. మనలో జీవమే లేనప్పుడు మన నిత్య జీవం ఎలా స్వతంత్రించుకోగలుగుతాం? మనం ఎలా వెళ్తాం నిత్య జీవమునకు? కాబట్టి ఎవడు అయోగ్యముగా ఆయన యొక్క పాత్రలోనికి వేయకూడదు. వెయ్యాలి అంటే మన యొక్క పాపములన్నిటినీ దేవుని దగ్గర క్షమించి వాటిని విడిచిపెట్టి దీన్ని మనం తీసుకోవాలి. దేవుడు ఎంతైతే పరిశుద్ధుడో నీవు నేను కూడా అంతే పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దుర్నీతిని విసర్జించినవాడు. మనం రక్షించబడిన తర్వాత అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, అలాగైనా ఏమందుము, ఒక్కసారి నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు ఎలా అసలు పాపంలో జీవిస్తావని అడుగుతాడు.
నువ్వు ఎలా జీవించగలవు అని ఆయన మనకు క్వశ్చన్ మార్క్ పెట్టాడు. మనము జీవించతగిన వారం కాము. మనము ఒకవేళ కనుక తప్పిపోతే ఆయన యొక్క సార్వత్ర సంఘము, ఈరోజు మనము ప్రపంచం యావత్తు సమాజ మందిరంలో మనందరము కలిసి దేవుని ఆరాధించడానికి వచ్చాం. మన వ్యక్తిగత ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎలా అయితే ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేసుకుంటామో, వ్యక్తిగత బైబిల్ రీడింగ్ చేస్తామో, వ్యక్తిగత కుటుంబ ప్రార్థన చేసుకుంటామో, దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు తన నామంను స్తుతిస్తారో అక్కడ ఆయన యొక్క పరిశుద్ధత దిగి ఉంటుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన ఎదుట నిలబడుతున్నాము, ఎక్కడ ఇద్దరు ముగ్గురు మనం ఎక్కడైతే ఉన్నామో దేవుని యొక్క పరిశుద్ధత మనలోని దిగి ఉన్నది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ఆరాధనలోనికి ఏకీభవిద్దాము. ఆ తర్వాత దేవుని యొక్క శరీరంలోనికి, దేవుని యొక్క రక్తంలోనికి మనము ఖచ్చితంగా పాలు పంచుకుందాం. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. నీ నామమే నాదు గానము, నీ ప్రేమే నా ధ్యానము, పాడెదను నీ ప్రాణంబును, ప్రణుతింతున్ నీ సన్నిధిన్, పాడెదను నీ నామంబును, ప్రణుతింతున్ నీ సన్నిధిన్. నీ నామమే నాదు గానము, నీ ప్రేమే నా ధ్యానము, ప్రేమించినావు ఈ లోకమున్, పాపుల కొరకై ప్రాణంబునివ్వ, ప్రేమించినావు ఈ లోకమున్, పాపుల కొరకై ప్రాణంబునివ్వ, మరణించినావు ఆ శిలువ పైన, నిత్య జీవంబుని చూడ కొరకు, మరణించినావు ఆ శిలువ పైన, నిత్య జీవంబుని చూడ కొరకు, నిత్య జీవంబుని చూడ కొరకు. నీ నామమే నాదు గానము, నీ ప్రేమే నా ధ్యానము, పాడెదను నీ నామమును, ప్రణుతింతున్ నీ సన్నిధిన్, పాడెదను నీ నామమును, ప్రణుతింతున్ నీ సన్నిధిన్. నీ నామమే నాదు గానము, నీ ప్రేమే నా ధ్యానము, చీకటిలోనున్న మానవులన్ దివ్యమైన నీ వెలుగుతో, చీకటిలోనున్న మానవులన్ దివ్యమైన నీ వెలుగుతో, వెలిగించినావు హృదయంబులన్, కనుపరచినావు రక్షణ మార్గం, వెలిగించినావు హృదయంబులన్, కనుపరచినావు రక్షణ మార్గం, కనుపరచినావు రక్షణ మార్గం. నీ నామమే నాదు గానము, నీ ప్రేమే నా ధ్యానము, చూపించినావు నీ కృపను, కరుణించిన
స్తుతించెదన్ నీ నామమును స్తుతించెదన్ నీ నామమును నీ నామమే నాదుగానము నీ ప్రేమే నా జ్ఞానము పాడెదను నీ నామమును ప్రణుతింతున్ నీ సన్నిధిన్ పాడెదను నీ నామమును ప్రణుతింతున్ నీ సన్నిధిన్ నీ నామమే నాదుగానము నీ ప్రేమే నా జ్ఞానము. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో నుంచి మరలా కొన్ని విషయాలను మనం చూద్దాము. ఫ్రీ కాల్ విత్ మర్సీ అంటే దేవుడు కృపతో నిన్ను నన్ను మరలా ఆయన పిలుస్తూ ఉన్నాడంట. ఏమని పిలుస్తున్నాడో చూద్దాం. చూడండి 55వ అధ్యాయము యెషయా గ్రంథము ప్రభుచిత్తమైతే మొదటి 6 వచనాలు ఈరోజు చూద్దాము. దప్పిగొను వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలు ఇచ్చెదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను గణపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అసలు ఎంత ప్రామిసింగ్ వాక్యం తెలుసండి ఇది. ఎంత ఆదరణ, ఎంత ఊట. నిజంగా మన పాపం ఎంత గొప్పదో తెలిసినప్పుడు, మనం ఎంత ఘోరమైన పాపలమో తెలిసినప్పుడు ఈ వాక్యంలోని లోతేంటో, దీనిలోని సత్యమేంటో, దీనిలోని గూఢార్థం ఏంటో, ప్రభు ఎందుకు ఇలాంటి వాక్యాలు వ్రాయించవలసి వచ్చింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదండి. అక్కడ పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? దప్పిగొనలారా అంటే దాహము, నీటి, మన శారీరక దాహము కొరకు ఆయన మనల్ని పిలవట్లేదు, కానీ ఆత్మీయ దాహము కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆత్మీయ దాహము కలిగిన వారలారా మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. ఎందుకు? మన పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. ఒక్క పేజీ ముందుకు తిప్పితే 53వ అధ్యాయము 6, 8, 11 వచనాల్లో మనము అదే చూస్తాం. ఆరో వచనంలో చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషము క్రీస్తు మీద మోపెను. అందుకు పిలుస్తున్నాడు దేవుడు. మనమందరము కూడా ఏం చేసామంట? గొర్రెల వల్ల దారి తప్పిపోతిమి, ఒక్కళ్ళు కూడా లేరు. ఈ రోమా 3:23లో ఏమనుంది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఎందుకు? మనం అందరము కూడా ఏం చేసామంట? గొర్రెల వలె. కాపరి చెప్పిన మాట వినే పరిస్థితి లేదు.
కాపరికి లోబడే పరిస్థితి లేదు. మన పరమ తండ్రి అయినా ఆ కాపరి మాట కూడా వినక మనం ఏం చేసామో గొర్రెల వలె మనము త్రోవ తప్పి పోయామంట. అందుకు అలాంటి వారి కొరకు ఆయన ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. మరలా ఒక ఇన్విటేషన్ ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏమని ఇస్తున్నాడు? రండి దప్పిక కొని వారలారా రండి, మీ ఆత్మీయ దాహము నేను తీరుస్తాను, నా యుద్ధకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఇంకా చూడండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి అంటున్నాడు అనమాట. ప్రభు అదే చెప్తున్నాడు, నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు. చూడండి కింద వచనంలో అదే ఉంటుంది. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే భోజనము చేసి ద్రాక్షారసమును పాలను కొనుక్కోండి అని చెప్తున్నాడు. అక్కడ దేని గురించి ఆయన సంబోధిస్తున్నాడు? మీరు డబ్బులు ఇచ్చి లేకపోతే మీకు ఉన్నదంతా ఇచ్చి, మీ ఆస్తినిచ్చి, మీ అంతస్తునిచ్చి, మీ ఐశ్వర్యంనిచ్చి మీరు నా దగ్గర నుంచి ఈ రక్షణను మీరు కొనుక్కోలేరు. కాబట్టి మీరు ఏం చేయండి, ఏమీ ఇవ్వకుండానే నా దగ్గర నుంచి ఇది పొందుకోండి అని ప్రభు చెప్తున్నాడు, పిలుస్తున్నాడు, ఇన్విటేషన్ ఇస్తున్నాడు ఈ దినం మనం అందరికీ. అంటే మనం అందరం ఆయన రక్షణలోనే ఉన్నాం అనుకోండి, ఆయన ప్రణాళికలోనే ఉన్నాము. కాకపోతే ఈ రక్షణలో ఉండి, లోతైన ఈ అనుభవంలో ఉండి కూడా మనం ఏం చేస్తామంటే అనేక సార్లు గొర్రెల వలె అటు ఇటు ఎవరి దారికి వారు, ఎవరికి కలిగిన శోధనను బట్టి వారు తప్పిపోతూ ఉన్న వారికే దేవుడు ఈ వాగ్దానం మరలా ఆయన ఈ ఇన్విటేషన్స్ ఇస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మనకు ఆ మాటే ఉంటుంది. మీరు ఏమి ఇచ్చినా కూడా అది కొనుక్కోలేరు, ఏమిచ్చినా కూడా ఈ రక్షణను మీరు కొనుక్కోలేరు. చూడండి మరి దేనివల్ల కొనుక్కోవచ్చు అన్నది అక్కడ చాలా స్పష్టంగా ఉంది. చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీరు మీ వలన కలిగినది కాదు, మీరిస్తే దేవుడిచ్చినది కాదు, ఇది దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి ఒక సిస్టమ్ పెట్టుంటే నేను అనుకోవడం అసలు ఎవరికి ఎప్పటికీ రక్షణ దొరికేది కాదు. మీకు ఉన్నదంతా అమ్మేసి, ఆ రోజు ఆ ధనవంతుడికి చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, ఏమని చెప్పాడు? నీకు ఉన్నదంతా అమ్మేసి అప్పుడు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఎందుకు? తన హృదయంలో ఆ ఆస్తికి, తనకున్న అంతస్తు కానీ, తనకున్న డబ్బు కానీ, తనకున్న పొజిషన్స్ని బట్టి తనకు అది చాలా ప్రీతికరంగా ఉంది. ఇటువైపు దేవుడు కూడా కావాలనిపిస్తుంది తనకి హృదయంలో. అందుకే తన హృదయం తెలిసిన దేవుడు, హృదయాంతరంగాలు నెలిగిన దేవుడు కనుక ఆయన ఏం చెప్పాడంటే, ముందు నీకు ఉన్నదంతా అమ్మేసి అప్పుడు వచ్చి నన్ను వెంబడించు. నీవు దేవుని కంటే ఇంకా దేనిని ఒక్కించి ఎక్కువగా ప్రేమించిన అది నీ విగ్రహమే. కేవలం ఫోటోలు మాత్రమే విగ్రహాలు కాదండి. నీవు దేవుడు తప్ప మరి దేనిని అధికముగా, దేవుని కంటే మిన్నగా ప్రేమిస్తే అది నీకు విగ్రహమే. నీ ముందున్న విగ్రహాలు ఏంటో ఈ దినం నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. ఈ పునరుద్ధాన దినమున ప్రభు మనతో అదే మాట్లాడుతున్నాడు. మరి ఆయన అదే చెప్తున్నాడు, మీరు ఎలా రక్షింపబడ్డారంట? దేవుడిచ్చిన కృపచేతనే మనము రక్షింపబడ్డాము. ఇది మన క్రియల వలన కలిగినది కాదు. ఆయన ప్రణాళికలో, ఆయన నిత్య ఆలోచనలో, ఆయన నిత్య నివాసంలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ప్రభు కలిగి ఉన్నాడు గనుకనే నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నాడు. మన త్రోవలకు తిరిగి మనం ఆయన త్రోవలోనికి రావాలని ఆయన నీకు నాకు ఆహ్వానమిస్తున్నాడు. మరలా మన ఆత్మీయ స్థితిలో మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ దేవునికి ఆయాస్కరంగా మనమున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు నిజంగా ఆత్మ ద్వారా అదే మాట్లాడిస్తారు. ప్రభు బలలో యోగ్యమైన రీతిలో, ఆయన పరిశుద్ధ రక్తములో యోగ్యమైన రీతిలో మనము పాలు పందులు పంచుకోవాలి. యోగ్యత అంటే ఏంటి? యోగ్యత అంటే ప్రభు ఏమంటున్నాడు? యోగ్యత అంటే నిన్ను నీవు పరీక్షించుకొని ఆయనకి ఇష్టమైన రీతిలో నిన్ను నీవు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి, ప్రభువా నా హృదయంలో, నా జీవితంలో, గడిచిన వారంలో, గడిచిన మాసమంతట్లో, గడిచిన సంవత్సరములలో నేను చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తముగా ఈ దినం నీ సన్నిధానంలో నేను ఒప్పుకొని నీకు ఇష్టమైన రీతిలో నేను ఈ బలలో పాల్పొందులు పొందుకుంటున్నాను ప్రభువా. అది యోగ్యతకు మీనింగ్ అది. దేవుడిస్తున్న ఇన్విటేషన్ కూడా అదే. నీవు అనుకుంటే నీవు ఇది చేయలేవు, కానీ ఆయన ప్రణాళికలో నీవు నేను ఉన్నాము కాబట్టి ఆయన ఇది నీ కొరకు నా కొరకు చేశాడు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఏంటి? ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకే దీని విలువ మనకు తెలియదు కదా.
ఆయన ఉచితముగా మనకి చేశాడు. 2వ వచనంలో అదే చెప్తున్నాడు, రండి రూకలు లేకపోయినను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం చూస్తున్నామండి. రండి రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ద్రాక్షారసము పాలు గురించి ఎందుకు చెప్పాడు? ద్రాక్షారసము పాలు అప్పట్లో చాలా సమృద్ధి, అది సమృద్ధిని సూచిస్తుంది అనమాట. 3వ వచనం చూద్దాం. ఆహారం కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు అంటున్నాడు. ఆహారం కాని దాని కొరకు, మీ ఆత్మీయ జీవితానికి అది సరిపోని దాని కొరకు మీరు ఎందుకంత తాపత్రయపడతారు? ఈ లోకంలో మీరు చేసేదంతా ఈ లోకంలో విడిచి వెళ్ళవలసిందే కదా. మీ ఆత్మీయ జీవితానికి సరిపడిన ఆహారం ఇది కానప్పుడు మీరు ఎందుకు ఇంత పడతారని ప్రభు చాలా స్పష్టంగా అక్కడ మనల్ని అడుగుతున్నాడు. నా ప్రశ్న, ఈ దినం మనం దేని కొరకు ప్రాకులాడుతున్నాం? దేని కొరకు కంగారు పడుతున్నాం? దేని కొరకు ఆందోళన చెందుతున్నాం? దేని కొరకు ఆలోచించుకొంచున్నాం? ఆహారం కాని దాని కొరకే మన తాపత్రయము. ఈ లోకంలో ఉన్న 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఏంటంట? కేవలము ఆయాసము, దుఃఖమే. మరి పరలోక రాజ్యంలో అయితే అది ఉండదు. కోర్స్ లోకంలో ప్రభు మనల్ని పెట్టాడు కాబట్టి మనము ఇక్కడ మన బాధ్యతను మనం నిర్వర్తించాలి, చాలా భక్తిగా ఉండాలి, మన ఆహారం కొరకు మనం తాపత్రయపడాలి, కాదనట్లేదు. ఈ ఆహారం కొరకు, లేకపోతే ఈ వరల్డ్లీ పొసెషన్స్ కొరకు, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఆస్తుల కొరకు, ఐశ్వర్యాల కొరకు మనం ప్రాకులాడి దేవుణ్ణి మర్చిపోయామని, అది ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయామనుకోండి, అసలు ఏ మీనింగు ఉండదు ఇంకా దానికి. అందుకే అంటున్నాడు అక్కడ ప్రభు, మన గురించి తెలియక రాశాడంటారా? ఇశ్రాయేలీల గురించి తెలియక మాట రాయించారంట. ఆహారం కాని దాని కొరకు మీరు ఎందుకు డబ్బులు వెచ్చిస్తారు? మీ ఎనర్జీని ఎందుకు వెచ్చిస్తారు? మీ శ్రమను, మీ ఓపికను ఆహారం కాని దాని కొరకు, మీ ఆత్మీయ జీవితానికి సరిపడని దాని కొరకు మీరు ఎందుకు వెచ్చిస్తారు? వెచ్చించకండి. మరి దేని కొరకు వెచ్చించాలి? యోహాను సువార్త 6:32 నుంచి 35 వచనాలు చూద్దాం. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషేకి ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. అది ఏంటంట? పరలోకము నుండి ఎవరో దిగి వచ్చారంట, వారే నిజమైన ఆహారము. ఇంకేమనుందో చూడండి, 34వ వచనం. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. చాలండి. అది ఎవరంట? జీవాహారం ఎవరంట? అది ఆహారం. దాని కొరకు మనం కాని దాని కొరకు మనం ప్రాకులాడే పని లేదు. మనం ప్రాకులాడాల్సింది ఏంటి? జీవాహారమైన యేసుక్రీస్తు గురించి, పరలోకము నుండి దిగి వచ్చిన ఆ ఆహారం కొరకు మనము తాపత్రయపడాలి. పరలోకములో నుండి వచ్చిన ఆ యేసుక్రీస్తే నిజమైన జీవాహారము కనుక ఆయనను మనము ఎప్పుడు హత్తుకొని ఉండాలి. ఎప్పుడు ఆయన చెప్పిన దానికి మనము లోబడాలి. ఆయన పిలిచిన పిలుపుకు మనము లోబడి ఉండాలి. దప్పిగొనువారులారా, ఆకలి కొనువారులారా నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. జీవాహారం కాని దాని కొరకు మీరు తాపత్రయ పడకండి, జీవాహారము నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడు. ఆయన మన కొరకు చేసిన రక్షణ కార్యము, మరి ఈ ప్రపంచం మీద, భూమి మీద కానీ, భూమి మీద కానీ, భూమి పైన కానీ, ఆకాశంలో కానీ, భూమి క్రింద కానీ, ఇటువంటి దేవుడు మరి ఏ దేవుడునో ఒక పాపి కొరకు తన ప్రాణం ఇచ్చి, తన రక్తము చిందించి పరలోక రాజ్యముకు నిన్ను చేరుస్తానన్న దేవుడు ఎవ్వరూ లేరు ఎక్సెప్ట్ యేసుక్రీస్తు అనే ఈ నిజమైన దేవుడు తప్ప. అవునంటారా కాదంటారా? మీరు అవునన్నా కాదన్నా అది నిజము. ఇది ఎప్పటికీ ఉండిపోయే నిజము. కాబట్టి ఈ దేవుణ్ణి మనం ఇంకెంతగా స్తుతించుకోవాలి. ప్రభు ఇట్టి గొప్ప రక్షణను మనకిచ్చాడు. అందుకే హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటే ఉంటుంది. మరలా చదువుతాను నేను ఆ మాట, నాకు చాలా ఇష్టమైనది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుమో
అట్టి రక్షణ ప్రభు పొందుట చేతనే ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా మనకు దయచేశాడు. ఆ కిందదంతా మనం చదవక్కర్లేదు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప గ్రేట్ కాల్ని మనం, ఇంత గొప్ప ఇన్విటేషన్ మనం మిస్ అయిపోతే, ఈ దేవుణ్ణి మనము ఏదో వింటున్నామా, ఉన్నామా, వెళ్ళిపోయామా అన్న ధోరణితో ఉంటే ఎలాగూ తప్పించుకుందాం అనుకుంటున్నారు. రాబోయే ఆ గొప్ప ఉగ్రతను ఆలోచించుకుందాం. మీ ప్రాణం ఎక్కడ పెట్టాలంట? 2వ వచనం, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. అది సారమైనది ఏంటండి? సజీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారి మాట. అదే అంటున్నాడు, జీవాహారం నేను. ఇప్పుడు మనం ఆహారం ఎందుకు భుజిస్తామండి? ఎందుకు భుజిస్తాం ఆహారాన్ని? ఎవరైనా చెప్పగలుగుతారా? బలము కొరకు, జీవం, మనలో ఉన్న ప్రాణం ఇంకా బలపడాలని మనం తింటాం, అంతేనా? మన ఆత్మీయ జీవితానికి కూడా అటువంటి జీవాహారాన్ని ఇస్తున్నామా? ప్రశ్న. ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎలాగూ తప్పించుకుంటారు ఆ గొప్ప ఉగ్రతను? రాబోయే ఆ గొప్ప ఉగ్రత నుండి ఎలాగూ తప్పించుకుందాము అని ప్రభు అడుగుతున్నాడు. మరిటి సారవంతమైన ఆహారం అందు నిన్ను నీవు, నీ ప్రాణాన్ని నీవు సుఖించనివ్వాలంట. ఎందులో సుఖపడాలి మనం? హ్యాపీగా ఏసీ కిందో, పర్వాలేదు, తప్పేమీ లేదు. ఈ వేడిని తట్టుకోవడానికి ఏసీ కింద ఉండడం తప్పు కాదు. కాకపోతే అది ఇచ్చిన దేవుణ్ణి కూడా మనం ఆయన యందు ఎక్కువ సుఖపడాలి. ఆయన యందు సేద తీరడం నేర్చుకోవాలి. ఆయన యందు సంతోషించడం నేర్చుకున్నప్పుడు ఈ సృష్టించబడినవి ఇవన్నీ కూడా అంత గొప్ప సంతోషాన్ని మనకివ్వు. నాకు ఇచ్చిన రక్షణే గ్రేటెస్ట్ గిఫ్ట్ నాకు అని మనం దాని యందు సంతోషిస్తాం. తర్వాత ఎలాగూ దేవుడు ఇవన్నీ మనకు ఇచ్చేస్తాడు. మత్తయి సువార్త 6:44 ఆ మాట అంట, ముందు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీరు అడగక్కర్లా, అడగాలి. అవసరమైన అడిగితే సరిపోతుంది. దేవుడు ఎవరికి ఎంత కావాలో అంత ఆయన చూసుకుంటాడు. పరమ తండ్రి అయిన దేవుడికి తెలియదా మీకేం కావాలో? అది. కాబట్టి ఈ దినం మనము అదే చూసాం. ఇంత గొప్పగా ఆయన, నీవు నేను ఎన్ని పాపములు చేసినా ఇంకా మరలా ఆయన తన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ఆయన పరలోక రాజ్యానికి, నా ఇంటికి రండి ఆయన ఆహ్వానిస్తున్నాడు. అవునండి. ఇప్పుడు ఏ పెళ్ళో, ఏ ఫంక్షనో, ఏ బర్త్డే పార్టీయో అనుకోండి, పిలిచారనుకోండి, కార్డు ఇచ్చి పిలిచారనుకోండి, 99% అది మిస్ అవ్వకుండా వెళ్ళాలనే అనుకుంటాం. అవునంటారా కాదంటారా? ఆ ఇన్విటేషన్స్కే మనం అంత ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళినప్పుడు దేవుడిచ్చిన ఇన్విటేషన్కి ఇంకా మనము అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆయన కొరకు మనం వేచి చూడాలి. ఆయన అటువంటి శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి అట్టి దేవునికి మనము మన విరిగి నెలిగిన హృదయంతో ప్రభును స్తుతించుకోవాలి. ఆరాధనా ఆరాధనా, నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా 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 వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా. అందరం కలిసి బిగ్గరగా పాడతామండి. అందరం కలిసి పాడతాం. ఆరాధనా, నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా
యేసయ్యకే ఆరాధన ఆరాధన తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన 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 కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 మరొకసారి అందరికీ దేవుని పేరిట వందనాలు. బైబిల్ గురించి కొద్దిగా తెలిసినా కూడా 10 ఆజ్ఞలు తెలియని వారు ఎవరు ఉండరు. 10 ఆజ్ఞలు దాదాపు అందరికీ తెలుసు. విషయం ఏంటంటే క్రిస్టియన్స్ కాని వారికి కూడా 10 ఆజ్ఞలు తెలుసు. గమనించండి, ప్రపంచంలో ఉన్న దేశాన్ని ఎలా నడపాలి, దేశ రాజ్యాంగాలు కానివ్వండి, దేశాన్ని ఎట్లా నడపాలి, దేశ చట్టాలు కానివ్వండి, అవన్నీ కూడా ఈ 10 ఆజ్ఞల ద్వారానే రాయబడ్డాయి. అందులో నుంచి తీసుకున్న విషయాలనే విభజించి రాశారు. మీకున్న హక్కులు కానివ్వండి, మీ ఇంట్లో నుంచి ఎవరు కూడా మీ వస్తువులు దొంగతనం చేయకూడదు, మీ వస్తువులు మీవే, మీ ఆస్తి మీదే, మీ సంపద మీదే, మీకున్న హక్కులు ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఏదైతే మనం రైట్స్, హక్కులు అని మాట్లాడుతూ ఉన్నామో అవన్నీ కూడా ఈ 10 ఆజ్ఞల నుంచే రావడం జరిగింది. గమనించండి, ప్రపంచ దేశాలు, ప్రాముఖ్యంగా క్రైస్తవ దేశాలు అన్నీ కూడా వారి దేశాన్ని, అమెరికా దేశంలో 10 ఆజ్ఞలను వైట్ హౌస్లో పెద్ద పలకలుగా చేసి పెట్టుకుని ఉన్నారు. ఈ 10 ఆజ్ఞలు
దేవుడు వాటిని వివరించి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి సినాయి పర్వతం కింద ఇచ్చాడు. ఎర్ర సముద్రాన్ని వాటి దాటిన తర్వాత యొర్దానులోకి దాటి దేవుడు వారికి ఇవ్వబోయే ఆ యొక్క ల్యాండ్లోకి వెళ్ళే ముందు దేవుడి 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చేసరికి వాళ్ళందరూ కూడా భయపడిపోయి దేవుణ్ణి దయచేసి మాతో డైరెక్ట్గా సంభాషించద్దు మోషే, నువ్వే మాకును దేవునికి మధ్యవర్తిగా ఉండి నువ్వే దేవునితో మాట్లాడి ఆయన మాకు ఏమి చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా నువ్వు విని మాకు చెప్పు, మేము డైరెక్ట్గా వినలేము మేము. సో 10 ఆజ్ఞలు దేవుడు అందరికీ ఇచ్చిన తర్వాత మిగతా ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా దేవుడు మోషేకే ఇస్తే డైరెక్ట్గా మోషే ప్రజలకు ఇచ్చారు. సో 10 ఆజ్ఞలు మాత్రం దేవుడు మొత్తం అందరికీ ఇవ్వగానే వారి రియాక్షన్ నేను చదువుతాను చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వతము ధూమమును చూచి భయపడి తొలగిపోయి దూరముగా నిలిచి మోషేతో ఇట్లా అనిరి. ఏమన్నారో చూడండి మోషేతో, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడినడా మేము చనిపోవదుము. అందుకు మోషే భయపడకుడి, మేము దేవుడు మిమ్మల్ని ఇప్పుడే సంహరించడు. మేము పరీక్షించుటకు మీరు పాపము చేయకూడనట్లు ఆయన భయం మీకు కలుగుటకు దేవుడు వేం చేశానని వచ్చానని ప్రజలతో చెప్పాను. చూసారా, మోషేని వారు అడుగుతూ ఉన్నారు, మోషే దేవుడు డైరెక్ట్గా మాతో మాట్లాడడానికి మేము వినలేము, దయచేసి మేము చనిపోతాం. ఎందుకంటే గొప్ప ఉరుములు, మెరుపులు, బూరధ్వని, పర్వతములు, ధూమమును చూచి వారు భయపడి దూరంగా వెళ్ళి మోషే వెనకాల నుంచి దయచేసి మోషే నువ్వే దేవునితో మాట్లాడు, మేము మాట్లాడలేము. చూసారా, పాపము ఏం చేస్తా తెలుసా, దేవుని దగ్గర నిలబెట్టలేదు మనల్ని. పాపము దేవుని దగ్గర మనల్ని నిలబెట్టలేదు. మోషేకి ఏంటి ఎక్స్ట్రా పవర్స్ ఉన్నాయని కాదు, దేవుని చేత వాడబడి పరిశుద్ధుడు కనుక మోషే నిలబడ్డాడు. కానీ వాళ్ళు నిలబడలేకపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. దయచేసి గమనించండి మోషేతో వారు చెప్పిన మాటలు. సో 10 ఆజ్ఞలు మాత్రము దేవుడు అందరికీ ఇస్తే 10 ఆజ్ఞలు మాత్రం అందరూ తీసుకున్నారు. కానీ మిగతా ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా దేవుడు మోషేకి ఇస్తే మోషే వీళ్ళకి ఇవ్వటం జరిగింది. దయచేసి గమనించండి, మేము ఒక ప్రశ్న అడగబోతున్నాను నేను. మనందరికీ కూడా నువ్వు ఏ మతస్థుడు అయినా, ఏ దేశస్థుడు అయినా, నల్లవాడువా, చైనా ఓడువా, అరబ్బా, నువ్వు ఆఫ్రికా ఓడువా, లేకపోతే ఇండియా ఓడువా, ఆస్ట్రేలియా ఓడువా, సౌత్ అమెరికా, లాటిన్ భాష, స్పానిష్ భాష, లాటినోవా, ఏదైనా కూడా ప్రతి మనిషికి కూడా మనస్సాక్షి ఉంటుంది. ఏముంటుంది? నువ్వు నమ్మపో దేవుణ్ణి. ఇమ్మానుయేల్ కాంట్ అని చెప్పి నేను తత్వశాస్త్రం చదువుకునేటప్పుడు ఒక నాస్తికుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, పైన అతను దేవుడు నమ్మడు, నాస్తికుడు. పైన ఆకాశము, మనుషుని హృదయంలో ఉన్న మనస్సాక్షి రెండూ కూడా నన్ను దేవుడిని నమ్మేలా చేస్తున్నాయి. కోపం వచ్చినప్పుడు తిడతా ఉంటారు. ఏ వ్యక్తి అయినా అన్యాయం చేస్తుంటే ఏమంటారంటే, అరే అసలు నీకు మనస్సాక్షి ఉందా అని తిడతారు. మీలో ఎవరైనా మనస్సాక్షి అంటే ఏంటో చెప్పగలరా? మనస్సాక్షి గర్తిస్తూ ఉంటుంది లోపల. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నువ్వు దేవుడు నమ్మపో, ఏ మతస్థుడైనా ప్రపంచంలో ఏ మూలన్నా ప్రతి మానవుడికి కూడా మనస్సాక్షి ఉంటుంది. నా ప్రశ్న ఏంటంటే, అసలు మనస్సాక్షి అంటే ఏంటి? మీ అందరికీ మనస్సాక్షి బాగా గమనించండి. బైబిల్ చెప్తుంది మనస్సాక్షి అంటే ఇప్పటిదాకా ఎవరు దాన్ని డెఫినేషన్ ఇవ్వలేకపోయారు. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఉంది. ఏంటో తెలుసు? అది 7వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఆజ్ఞ పేరేంటండి? అది నరహత్య చేయకూడదు. దేవుడు ఈ నరహత్య చేయొద్దని చెప్పి ఈ ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చాడు మోషేకి? సీనా పర్వతం కింద ఇచ్చాడు. అయితే ఈ ఆజ్ఞ ఇచ్చిన తర్వాతేనా నరహత్య తప్పు? ముందు తప్పు కాదా? మరి కయ్యను తమ్ముడైన ఏబేలుని చంపినప్పుడు దేవుడు అన్నాడు, వాని రక్తము నాకు మొరపెడుతుంది, ఇదిగో నీకు శిక్ష ఏంటంటే తెలుసా, నువ్వు దేశదిమ్మరగా వెళ్ళిపోతావు, నీకు ఇంకేం ఉండదేక అని దేవుడు అతను చంపినందుకు, కయ్యను చంపినందుకు. సో నరహత్య ఆజ్ఞ ఇచ్చినప్పుడైనా పాపము, లేదంటే ముందు నుంచి పాపమేనా? పాయింట్ ఏంటంటే, మనస్సాక్షి అంటే బాగా గమనించండి, ప్రపంచానికి తెలియని వార్త ఇది. దేవుడు ఎప్పుడైతే ఆదామును చేశాడో
ఆదామును చేసినప్పుడే దేవుడు ఈ 10 ఆజ్ఞలను హృదయంలో పెట్టాడు. ఇది రోమిలకు రాసిన పత్రికలో మొదటి 2వ అధ్యాయం 14-15 వచనం చదువుదాం. చూడండి ఒకసారి. మనస్సాక్షి అంటే ఇప్పటిదాకా మీలో ఎవరైనా తెలియకపోతే మనస్సాక్షి అనగా ఏంటో ఒకసారి బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకసారి చూద్దాం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, ధర్మశాస్త్రం లేకుండా ధర్మశాస్త్రమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 15వ వచనం చివరి లైను, హృదయములు యందు రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడింది? దేవుడు ఆదామును చేసినప్పుడే మనస్సాక్షిని ఇచ్చాడు. మనస్సాక్షి అనగా ఈ యొక్క 10 ఆజ్ఞలు, ఇంగ్లీష్లో దీన్ని మోరల్ లా అని అంటారు. ప్రతి మానవుల్లో కూడా ఈ మనస్సాక్షి దేవుడు పెట్టాడు. అనగా మనస్సాక్షి అంటే దేవుడు 10 ఆజ్ఞలను మనస్సాక్షిగా బైబిల్ పిలుస్తూ ఉన్నది. అది ఏ మతస్థుడైనా ఏ దేశస్థుడికైనా సరే ప్రతి ఒక్క వ్యక్తికి మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి అనగా 10 ఆజ్ఞలు దేవుడు హృదయంలో పెట్టాడు. నరహత్య అనేది మొదటి నుంచి పాపము. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినప్పుడు కాదు, అది మనందరికీ తెలుసు. సో వాట్ ఈస్ కాన్షియన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. సో మనస్సాక్షి అనగా ఏంటండి? ఇప్పటికొచ్చి మనస్సాక్షి అని ఎవరు చెప్పలేరు. బైబిల్ దానికి ఆన్సర్ ఇస్తుంది. మనస్సాక్షి అనగా 10 ఆజ్ఞలు దేవుడు హృదయంలో రాశాడు. నిర్గమకాండంలో దేవుడు ఆ మాట అన్నాడు. ఈ 10 ఆజ్ఞలు అంటే దేవుడు వివరించి ఇచ్చాడంట. ఎలా ఇచ్చాడు? ఇప్పుడు మనమేమనుకుంటామంటే ఈ 10 ఆజ్ఞలు ఆ ఏదైతే ఉన్నాయో దానిని మనం ఏం చేసామంటే, బైబిల్ చెప్తుంది ఈ 10 ఆజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఆయన యొక్క నైతికత. ధర్మశాస్త్రం కన్నా బెటర్ పదం ఏంటంటే ఆయన యొక్క నైతికత. ఈ నైతికతను మొత్తము సారాంశమే ఈ 10 ఆజ్ఞలు. దేవుని యొక్క పూర్తి నైతికత యొక్క సారాంశమే ఈ 10 ఆజ్ఞలు. సో ఈ 10 ఆజ్ఞలు ఏంటి? సమ్మరీ. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి సమ్మరీ, దాని యొక్క సారాంశము. ఇప్పుడు మనం ఏం చేసామంటే 10 ఆజ్ఞలను మాత్రమే బట్టి వాటి అయ్యే బుర్రలో ఉన్నాయి. కానీ దేవుడు వాటి ఉద్దేశం చాలా పెద్దదే. దేవుడు ఏ భావంతో ఒక్కొక్క ఆజ్ఞ ఇచ్చాడో భావం ముఖ్యం, కానీ ఆ యొక్క పదముల్లో మీరు ఉండిపోకూడదు. మరలా చెప్తున్నా, భావము మీకు ముఖ్యము కానీ పదములో మీకు ఉండిపోకూడదు. దీన్ని ఇంకా వివరిస్తాను నేను. ఎందుకంటే 10 ఆజ్ఞలను బట్టి పట్టమని నేర్చుకున్నాం. ఇతను కూడా దొంగతనం చేసి ఎక్స్చేంజ్ చేశాడు. ఈరోజు మనము 10 పాయింట్లను చూపించబోతున్నాం. 10 పాయింట్స్, 10 రూల్స్ అని చెప్పచ్చు. 10 ఆజ్ఞలను అర్థం చేసుకోవడానికి 10 రూల్స్. మొదటి రూల్ ఏంటంటే 10 ఆజ్ఞలను అర్థం చేసుకోవడానికి ఫస్ట్ రూల్ ఏంటంటే 10 ఆజ్ఞలు అంట ఆత్మీయమైనవి. ఏంటండి అవి? 10 ఆజ్ఞలు ఏంటండి? ఆత్మీయమైనవి. అనగా ఇప్పుడు దొంగతనం అంటే ఏంటి? నేను నుంచున్నాను, బ్యాగ్ నుంచి చూశాను, నా మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఏమొస్తుంది? ఊహ. ఇంకా మీకు అర్థం కావాలంటే ఈ ఊహ, ఈ ఆలోచన ఏమవుద్దంటే, నేను ఇక్కడే ఉంటాను, నా ఆత్మ, నా ఊహ ఉంటుంది, ఇలా వెళ్ళిపోతుంది. బాడీ ఇక్కడే ఉంది, నా ఊహలు వెళ్ళిపోయి ఇలా పట్టుకుని ఇలా తెచ్చేసి వెళ్ళిపోయింది. నేను ఒక ఆలోచన వేసానే, లోపల ఒక ఆలోచన వేసి, కానీ నా బాడీ ఇక్కడే ఉంది, నా బాడీ ఇక్కడే ఉంది. కానీ నా ఆత్మ ఏం చేసింది? నా ఊహ బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోయింది. కానీ భౌతికంగా మాత్రం ఇక్కడే ఉన్నా. దొంగతనం చేయకూడదు, దేవుడు చెప్పాడు, చూస్తున్నాడు, నేను దొంగతనం చేయకూడదు. నా శరీరం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. నా శరీరము బ్యాగ్ తీసుకోవాలా, కానీ ఆత్మ, నా ఊహ ఏమైంది? బ్యాగ్ తీసుకుని ఆ ఒక్క ఆలోచన వచ్చినా కూడా నువ్వు దొంగతనం చేసినట్టే. బైబిల్ చెబుతుంది, నీ భౌతికమైన క్రియ నువ్వు తీసుకెళ్ళలేదు కదా, నీ భౌతికమైన క్రియ అసలు కౌంట్ అవుదంట. మరి ఏది కౌంట్ అవుద్ది దేవుని దృష్టిలో?
నీ ఊహ, ఆలోచన ఏదైతే నువ్వు పట్టుకొని వెళ్ళిపోయావో అదే ఒక్కటే కౌంట్ అవుతుంది. యేసు ప్రభు వారు నూతన నిబంధనలో ప్రతి ఆజ్ఞను కూడా వివరించారు. ఏమని వివరించారు? ఇదిగో నువ్వు ఇలా చూస్తే మోహపు చూపుతావు, నువ్వు నీ సహోదరుని మాటతో కూడా నువ్వు నువ్వు చంపినట్టే. 10 ఆజ్ఞలు ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు వారు 10 ఆజ్ఞలను రెండింటిగా విభజించారు. నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతో, ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన్ను సేవించుము. రెండో గ్రేటెస్ట్ కమాండ్మెంట్, నిన్ను వాళ్ళని పొరుగు వారిని. గమనించారు, రెండిట్లో ఒకటి కామన్ కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది. 10 ఆజ్ఞలను మనం అన్నాం, కానీ ఈ ఆజ్ఞ ఏంటో తెలుసా? ప్రేమించు అని చెప్తున్నాడు. దేవుని ప్రేమ, ఇతరుల్ని ప్రేమ. ఓకే, 10 ఆజ్ఞల యొక్క సారాంశం ప్రేమే. నువ్వు బ్యాగ్ దొంగతనం చేసావు లేదు, దేవుడికి అనవసరం. దేవుడికి ఏది అవసరమో తెలుసా? నువ్వు ఎక్కడి నుంచో ఆలోచన చేసావే, 1 ఆలోచన ఈజ్ ఈక్వల్ టు ఎటర్నల్ డామినేషన్. దట్ ఈస్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. మొదటి రూల్ ఏంటి? 10 ఆజ్ఞలు ఆత్మీయమైనవి. రెండో దానికి వెళ్దాం. చూడండి, నీ ధర్మోపశాస్త్రము అపరిమితమైంది అంటండి. ఏంటండి అది? నీ ధర్మోపశాస్త్రం ఏంటండి? అపరిమితమైంది. దేవుని యొక్క 10 ఆజ్ఞలు దొంగిలింపకూడదు అన్నది ట్యాగ్ స్టార్టింగ్ మాత్రమే. దాని వెనకాల సముద్రం ఉంది. 66 పుస్తకాల్లో కూడా ఈ ఆజ్ఞ గురించి దేవుడు ఏమి చెప్పాడో అదంతా వర్తిస్తుంది. 66 పుస్తకాల్లో దేవుడు ఈ ఆజ్ఞ గురించి ఏం చెప్పాడో అదంతా వర్తిస్తుంది. అందుకనే నీ ధర్మోపదేశము పరిమితమైంది కాదా వచ్చినానికి. అసలైన నువ్వు నీ ఆత్మే కనుక, ఆత్మ ఆలోచనే చేస్తుంది కనుక అదే దేవుడు కౌంట్ చేస్తాడు తప్ప ఈ భౌతికమైన క్రియ అసలు దేవుని దృష్టిలో అసలు లెక్కే లేదు. రెండో పాయింట్ మీకు ఏం చెప్పానంటే, నేను ఆయన ఆజ్ఞ ఏంటండి? అపరిమితమైనది. ఏంటండి అది? ఓకే, ఇప్పుడు దాన్ని మీకు వివరిస్తాను నేను. 1 తిమోతి 5:1-2. 10 ఆజ్ఞలు 5వ ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. సో 10 ఆజ్ఞలలో రెండో రూల్ ఏంటంటే, దేవునికి ధర్మోపదేశము పరిమితమైంది, అపరిమితమైందని చెప్పింది వాక్యం. అపరిమితమైంది. ఓకే, ద లిమిట్ కాదు ఆ పదానికి. ఇక్కడ ఒక మాట ఉంది. ఇప్పుడు తండ్రిని తల్లిని సన్మానించాలంటే మీరు ఎవరిని గౌరవించి బాగా చూసుకుంటారు? మీ తండ్రిని, మీ తల్లిని. అంతేనా? దేవుని వాక్యం అలా చెప్పట్లేదు అమ్మ. దేవుని వాక్యం ఆ రీతికి చెప్పట్లా. ఏం చెప్తుందో ఈ 1-2 వచ్చిన చూద్దాం. వృద్ధుని గద్దెంపక, పెద్దవారిని గద్దించక, దూషించక, విసుక్కోక, తిట్టుకోక. వృద్ధుని గద్దింపక ఎలా చూడాలంట? తండ్రిగా భావించి. ఇప్పుడు ఆగండి. నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అంటే గౌరవించుము, జాగ్రత్తగా చూసుకోము. నీ తల్లి తండ్రి అంటే కేవలము నిన్ను కనిన తల్లి తండ్రి మాత్రమే కాదు. నువ్వు నమ్ము నమ్మకపో, బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, తల్లి తండ్రిని సన్మానింపము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని 5వ ఆజ్ఞ ఏదైతే ఉందో, తల్లిని తండ్రిని సన్మానించడం అనగా వృద్ధుని గర్తింపక నీకు తండ్రిగా భావించి, నీకంట పెద్ద వయసులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వేం చేయాలంటే బైబిల్ చెప్తుంది, ఏం చేయాలి? గౌరవించాలి. ఎలా భావించి? తండ్రిగా భావించి నువ్వేం చేయాలి? గౌరవించాలి. 10 ఆజ్ఞలు ఆ 10టికి లిమిట్ కాల. 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. దేవునికి ధర్మశాస్త్రంలో ఏ ఒక్కటి పాటించకపోయినా కూడా అన్నీ పాటించినట్టే అని బైబిల్ ఒక వచనం ఉంది. ధర్మశాస్త్రంలో ఏ ఒక్కటి పాటించకపోయినా అన్నీ తప్పినట్టే. ధర్మశాస్త్రము ఏ రీతిగా ఉంది అంటే, ఇప్పుడు
ఏడవ ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరింపకూడదు. ఎప్పుడైతే ఏడో ఆజ్ఞ మనం మీరేమో వ్యభిచరింపినప్పుడు 10వ ఆజ్ఞను కూడా మీరుతాము, నీ పొరుగు వానిది ఆశించినట్టు. ఎప్పుడైతే నీ పొరుగు వానిది మనం ఆశించామో హృదయంలో దేవునిగా కాక వ్యక్తిని పెట్టాం. సో 7వ ఆజ్ఞ తప్పితే 10వ ఆజ్ఞ తప్పినట్టు, 10వ ఆజ్ఞ తప్పితే మొదటి ఆజ్ఞ తప్పినట్టు, మొదటి తప్పినప్పుడు మిగతా అన్ని తప్పినట్టు. ఇప్పుడు మీకు మంచి బంగారపు చైన్ ఉందండి, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా పొట్ట దాకా ఉంది బంగారపు చైన్. ఆ చైన్కి చాలా లింకులు ఉంటాయి. ఏముంటాయి? లింకులు ఉంటాయి. అంత లావుటి చైను ఇంత చిన్న లింక్ తెగితే ఏమవుతుంది? చైనే పడిపోతాయి. అవునా కదా? 10 ఆజ్ఞలు కూడా ప్రతి దానికి లింకే ఉంది. ఏ ఒక్కటి తప్పినా మొత్తం 10 తప్పిపోతాయి. లింక్డ్ అర్థమవుతుందండి? సో ధర్మశాస్త్రంలో ఈరోజు 3 పాయింట్లు చెప్పా. ధర్మశాస్త్రము స్పిరిచువల్, ఆత్మ సంబంధమైంది. యాక్ట్ దేవుడు కౌంట్ చేయడు. రెండోది ఏం చెప్పానంటే ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు అపరిమితమైంది. ఏమండి? అదేంటండి? అది తండ్రిని వృద్ధులందరినీ ఎలా చూడాలో మీకు చెప్పాను. మూడవది ధర్మశాస్త్రం అది పర్ఫెక్ట్. ఒకటి తప్పిన మిగతా అన్నీ ఎందుకు అంటే అది చైన్ వల్లే లింక్ అయి ఉంది. 4వ పాయింట్, 8వ ఆజ్ఞ ఏంటో చెప్తారు ఒకసారి. దొంగతనం చేయకూడదు. ధర్మశాస్త్రానికి కాయిన్ లాంటిది. కాయిన్కి ఎన్ని ఫేసులు ఉంటాయి? 2 ఉంటాయి. బొమ్మ బొరుసు. కాయిన్కి 2 ఫేసులు ఉంటాయి. అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. ధర్మశాస్త్రానికి కూడా 10 ఆజ్ఞలు కూడా అట్లాంటిదే. అనగా దాని అర్థం ఏంటంటే ఇప్పుడు దానికి రెండో ఫేస్ ఏంటంటే దొంగతనం చెయ్యొద్దు అంటే దాని అర్థము ఇతరులది కాపాడు అని కూడా. ఎఫ్ఎస్సి 4:28 దొంగిల వాడికి మీదట దొంగతనం చేయకుండా, దొంగతనం చేసేవాడికి మీదట ఏం చేయకూడదు? దొంగతనం చేయకుండా అక్కర కలిగిన వారికి, అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం పంచిపెట్టడానికి. సింపుల్గా చెప్పాలంటే ఎందు ఆజ్ఞ ఏంటి? దొంగతనం చెయ్యొద్దు. దాని యొక్క రెండో వైపు ఏంటంటే కాపాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? సో ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక వస్తువు ఇంకొక దొంగతనం చేస్తున్నారు. నేనేం చేయకూడదు? దొంగతనం చేయకూడదు. పక్కోడు ఏం చేస్తున్నాడు? ఒకటిది ఇంకోటి దొంగతనం చేస్తున్నాడు. నాకెందుకు? ఈ శాస్త్రి పరిశీలి ఇద్దరు కూడా ఏం చేశారంటే, ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, రక్తం మడుగులో పడిపోయి ఉండగా వాళ్ళిద్దరూ నాకు టైం అయిపోతుందని చెప్పి చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఏం చేశారు? టైం అయిపోతుందని. కానీ వారు దొంగతనం చేయలా. కానీ ఆ వ్యక్తి దొంగతనం చేయబడ్డాడు. ఆ వ్యక్తి దొంగతనము చేయబడ్డాడు. కానీ వీళ్ళిద్దరు నీతిమంతులు ఇద్దరు ఏం చేశారు? చూసుకుంటే నేను దొంగతనం చేయలా, దేవుడు నన్ను శిక్షిస్తాడు, నేనేం చేశానా, ఏదో ఆవిడ చేశాడు, నాకు సంబంధం ఏంటి? వెళ్ళిపోయాడు. 10 ఆజ్ఞల యొక్క 4వ పాయింట్ ఏంటంటే, బాబు నువ్వు 50% చూసావు, ఒకవైపే చూసావు. ఇంకో వైపు ఏంటో తెలుసా? దొంగతనం చేయకూడదు. ఇంకో వైపు ఏంటో తెలుసా? కాపాడు. ఇంకో వైపు ఏంటి? కాపాడు. అందుకనే యేసు ప్రభువు నూతన నిబంధన గ్రంథంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో బైబిల్ ఏం చెప్తుందంటే, దొంగతనం చేసేవాడు ఇక మీదట దొంగతనం చేయడం మానేసి కష్టపడి పని చేసి లేనివాడికి. మనం అందరం ఇప్పటిదాకా ఏం చేస్తామంటే 10 ఆజ్ఞల్ని, ఓహో దొంగతనం చేయకూడదు, ఓకే, వ్యభిచారకూడదు, ఓకే, నరహత్య చేయకూడదు, ఓకే, ఎవరిది ఆశించకూడదు, ఓకే, ఏ రూపాన్ని చేసుకోకూడదు, విగ్రహం పూజించకూడదు, ఓకే, నేను తప్ప నీకు వేరొకడు ఉండకూడదు, ఓకే, ఇదంతా పాటిస్తున్నాను, నేను సబాధ్యాన్ని పాటించాలి, ఓకే, ఆదిలో వెళ్తున్నాను, తండ్రిని తల్లిని సన్మానించాలి, నేను బాగానే చూసుకుంటున్నాను. ఎలా కన్విన్స్ అయ్యాం. కానీ ఈ 10 ఆజ్ఞలకి 10 రూల్స్ పెట్టినప్పుడు ఈ 10 రూల్స్ వెలుగులో 10 ఆజ్ఞలు చూడబోతాం. 4 అయింది, 5వది మనం చూద్దాం. చూడండి. దొంగిలింపకూడదు,
వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు కదా. 5వ పాయింట్ ఏంటంటే ఏ పాపము, ఏ ఆలోచన, ఏ ప్లేసు, ఏ ఫ్రెండో, ఏ పరిస్థితులు ఏదైనా కూడా దాని వైపు నడిపించేది ఏది కూడా నీ దగ్గర ఉండకూడదు. మీకు అర్థమైందండి ఇది? ఒక ఫలానా పాపం వైపు దారి తీసే ఏ పరిస్థితి కూడా నీ దగ్గర ఉండకూడదు. వాక్యం వచనం ఏంటంటే దాని దగ్గర నుంచి దూరంగా పారిపో. పాపం కాదు, దాన్ని క్రియేట్ చేసే, దాన్ని సృష్టించే ఏ ఆలోచన, ఏ పరిస్థితి, ఏ వ్యక్తి కూడా నీ దగ్గర ఉండకూడదు. సో ఈరోజు 5 చూసాం మనం. 10 ఆజ్ఞలు ఆత్మ సంబంధమైనవా, భౌతికమైనవా? దేవుడు క్రియ చూడు. దేవుడు ఏం చూస్తాడు? నీ ఊహ, నీ ఆలోచన, దాన్నే చూస్తాడు. క్రియ అనవసరం. ఓకే, అర్థమైందండి? సో 10 ఆజ్ఞలు ఎన్నింటిలో ఫెయిల్ అయ్యామో చూడండి ఒకసారి. 2వ పాయింట్, 10 ఆజ్ఞలు అపరిమితమైంది. అవేంటది? అందుకనే నూతన నిబంధనలో యేసు ప్రభువు అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. 3వది, ధర్మశాస్త్రం ఎట్లాంటిదంటే ఒకదానికి ఒక లింక్ అయ్యి ఉంది. చైన్ లాంటి, చైన్ గుర్తుపెట్టుకోండి. చైన్లో ఒక లింక్ తెగితే ఏమవుతుంది? ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఏంటి? ప్రేమ. సో ఎప్పుడైతే వ్యభిచారం అనే పని లేదా దొంగతనం అనే పనిలో మిస్ అయ్యామా, మిగతా అన్నింటిలో కూడా దొంగతనం ఏం చేస్తుంది? ఇతరులు ఆశించడం ఏం చేస్తుంది? నీ హృదయంలో దేవుని తీసి వేరే వాటిని పెట్టాం. ఇవన్నీ కూడా. 4వది, ధర్మశాస్త్రానికి కాయిన్ లాంటిది. కాయిన్కి ఎన్ని ఫేసులు ఉంటాయి? 2. బొమ్మ, బొరుసు ఉన్నట్టు 2 ఉంటాయి. సో దొంగతనం చేయకూడదు. దాని అర్థం ఏంటి? నువ్వేం చేయాలి? ప్రొటెక్ట్ చేయాలి. అలా 10 ఆజ్ఞలు కూడా అది వర్తిస్తుంది. 5వ పాయింట్ చివరికి నేను ఏం చెప్పానంటే ఏ పాపము, ఏ ఆలోచన, ఏ పరిస్థితి కూడా ఆజ్ఞకు మీరేటట్టు నడిపిస్తే అది నువ్వు ఉంచకూడదు, దాన్ని తీసివేసేయాలి. ఎనీ మిస్ప్లేస్డ్ అఫెక్షన్స్ అన్నీ కూడా తీసివేయాలని 5 విషయాలు మనం చూసాం. కానీ ఈ 10 ఆజ్ఞలు చాలా అద్భుతమైన విశ్లేషణ ఇస్తుంది. అయిపోయేసరికి చాలా జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. నూతన నిబంధన అంతటిని కూడా వడకలిపి మరి ఈ వాక్యం ఇవ్వబోతున్నాం. దయచేసి గమనించండి. వచ్చే వారం మిగతా 5 పాయింట్లు మనం చూస్తాము. అటు తర్వాత ప్రతి వారము ఒక్కొక్క ఆజ్ఞను మనం చూడబోతున్నాం. ఇప్పటిదాకా నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదని చెప్పి మొదటి ఆజ్ఞ ఉంది. మనం ఏమనుకుంటాం? నేను క్రిస్టియన్ కదా, నేను ఆటోమేటిక్గా నేనేమి విగ్రహాలకు నేను దండం పెట్టను కదా. మిమ్మల్ని అడిగాను, మీలో ఎంతమంది 10 ఆజ్ఞల్లో ఎన్ని మీరు పాటిస్తున్నారని అడగగానే మీరు ఏమంటారు తెలుసా? ఫస్ట్ది ఓకే, 2వది ఏ విగ్రహాన్ని చేసుకోవద్దు, ఎప్పుడు చేసుకోవాలా, 3వది దేవుణ్ణి నామాన్ని వ్యర్థంగా వాడకూడదు, నేను ఇప్పుడు వాడలా, 4వది సబ్బాత్ దినాన్ని జాగ్రత్తగా నేను అదో వెళ్ళిపోతాను, తండ్రి తల్లిని సన్మానిస్తున్నాను, నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు, ఎప్పుడు వ్యభిచరింపలేదు, ఎన్నడూ నరహత్య చేయలేదు, ఎవరితో పెద్దగా ఆశించలేదు, 9వది 10వది ఆశించలేదు, 9వది అబద్ధ సాక్షిని ఎవరినే పలకలేదు, నేను 10 పాటిస్తున్నాను పాస్టర్ గారు. అవునా? వెయిట్ ఫర్ 1 more week స్టార్ట్ అవుతుంది.